హలో అండి, మన తెలుగింటి అసలు సిసలైన నలుగు పిండిని మీకు ఇప్పుడు చూపించబోతున్నానండి. అదేనండి తవుడు. ఇది ధాన్యం ఆడిస్తారు కదా, ఆ మిల్లులో మనకి అవైలబుల్ గా దొరుకుతుంది. మా ఇంట్లో మా చిన్నప్పటి నుంచి ఇప్పటికి ఇదే నలుగు పిండిని యూజ్ చేస్తామండి. మా అమ్మ వాళ్ళ ఊరు సైడ్ మాక్సిమం ఇలానే చేస్తారండి. అలాగే ధాన్యం నుంచి వచ్చే పొట్టులోని ఎన్ని పోషక విలువలు ఉంటాయి మనందరికీ తెలిసిందే కదా. ఇవైతే స్కిన్ కి మరింత బాగా వర్క్ అవుతుందండి. నార్మల్ గా అయితే వింటర్ సీజన్ లో మన స్కిన్ పగిలిపోయి నల్లగా అయిపోతూ ఉంటుంది కదా. ఈ భోగి రోజు ఇలాంటి నలుగు పిండితో స్నానం చేయడం వల్ల మన స్కిన్ మీద ఉన్న డస్ట్ అంతా రిమూవ్ అయిపోయి పగుళ్ళు తగ్గి యథావిధిగా మన స్కిన్ మనకి కనిపిస్తుందండి. అందుకే మన పురాతన కాలం నుంచి భోగి రోజు నలుగు పిండితో స్నానం చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నలుగు పిండిని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. మా సైడ్ అయితే ఇలా చేసుకుంటారండి. మనకు సరిపడినంత తవును తీసుకొని కొంచెం నీళ్ళేసి ఉడకపెట్టుకొని పక్కన పెట్టేయాలి. పూర్తిగా చల్లారిన తర్వాత అప్లై చేసుకోవాలండి. ఇది తొందరగానే డ్రై అయిపోతుందండి. డ్రై అయ్యాక కొంచెం నువ్వుల నూనె అప్లై చేసి రబ్ చేసాం అనుకోండి, చేతుకున్న మురుకుతో సహా కిందకి రాలిపోతుంది. మన స్కిన్ టోన్ అయితే చాలా బాగుంటుందండి ఆఫ్టర్ బాతింగ్. అలాగే దీన్ని స్టోర్ చేసుకుని ప్రతిరోజు బాత్ పౌడర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. నలుగు పిండిగా మీరేం యూజ్ చేస్తారనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.